బైబిల్ చెప్తుంది, లేని వాటిని ఉండేటట్లుగా పిలవగలిగిన వాడు ఆయన. సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, నక్షత్రాలు లేవు, ఆకాశాన్ని చూసి మాట్లాడి ఉండేటట్లుగా చేసిన దేవుడు. భూమిలో నుండి ఆయా జాతులు కలిగిన మొక్కలను చూడండి, ఎలా మొలిచాయి, అంతకుముందు లేవు, కానీ ఉండేటట్లుగా పిలిచి 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 చేశాడు. ఆమె ఆ హృదయంలో దేవుడి సంగతి సరైనది పోతే, చేతిలో ఒక్క రూపాయి లేకపోయినా ఏమైందంటే, ఏ ఆధారం లేకపోయినా దేవుడు నాకు ఆధారం అని చెప్పి చెప్పి ఆధారం ఉండేటట్లుగా వాళ్ళు అనుభవించగలరు. ఆమె చెప్పండి హల్లెలూయా. అంటే సమస్తము ఉండేటట్లుగా మాట్లాడటం. లోపలికి వెళ్ళిందనుకో, వెళ్ళి 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 ఏమీ లేకపోయినా సమస్తం ఉండేటట్లుగా ఒక ఫెయిత్ యాటిట్యూడ్ ఉండేటట్లుగా చేయగలం. హల్లెలూయా. కనుక సరైనది లోపలికి వెళ్ళడానికి, నిరీక్షణతో నింపబడడానికి ఆ యొక్క మన డ్యూటీగా ఉండాలి. ఆమె ఉదాహరణకి అవస్థలో నా దేవుడు నా అక్కర్లు తీర్చుకోవడని కొంచెం నిరీక్షణతో కూడి, విశ్వాసంతో కూడి ఆలోచించి మైండ్లో ఆ యొక్క హృదయంలో నింపబడి అది కనుక మాట్లాడగనుకో, ఆటోమేటిక్ అప్పటి వరకు లేదు, ఆల్ ఆప్షన్ నీ కొరకు దేవుడు ఏమైతే ఏర్పాటు చేశాడో అవన్నీ ప్రత్యక్షతలో కనిపిస్తాయి. ఆమె ఉదాహరణకి అబ్రహాము ఉన్నాడు. అబ్రహాము ఆ యొక్క ప్రయాణంలో కుమారుడు అడుగుతున్నాడు, డాడీ కత్తి ఉంది, కట్టెలు ఉన్నాయి, నిప్పులు ఉన్నాయి, మరి గొర్రెపిల్ల ఎక్కడా అని అడిగినప్పుడు దేవుడే చూసుకుంటాడని చెప్పాడు. ఆమె ఏం చూసుకుంటాడు? అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడే చూసుకున్నాడు. హృదయంలో నిండి కొలది నోరు మాట్లాడాలి. దిగులుతో నింపబడితే దిగులు వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా కీడు అదంతా చీకటి ఆవరిస్తుంది. అదే మేలు బయటికి రావాలంటే అప్పుడు వరకు అక్కడే ఉంది గొర్రెపిల్ల, కానీ కనపట్ల. కానీ ఎప్పుడైతే చెప్పాడో ఆటోమేటిక్గా సరి అయిన టైంకి అది ప్రత్యక్షలోకి వచ్చింది. సో దేవుడు సిద్ధపరిచిన ఏదైనా ప్రత్యక్షతలోకి రావడానికి మన మైండ్లో ఏం ఆలోచిస్తున్నాం, లోపలికి ఏం వెళుతుంది, మన నోట్లో నుండి ఏది బయటకు వస్తుంది, ఇదే చాలా ప్రాముఖ్యం. అందుకని సరి అయిన విషయం లోపలికి వెళ్ళాలి. ఆకాశం భూమిని కలగజేసిన దేవుడు, ఆయన వైపు కనులెత్తాను, ఆయనను ఒక్కరోజు కూడా చేయబడేవాడు, నా సహాయం ఆయనే అని శ్రమలో అవసరాల మధ్యలో మనం అడుగుతున్నప్పుడు నీ కొరకు ఎవరెవరిని ఏర్పాటు చేసాడు అందరినీ ప్రత్యక్షలో తీసుకొస్తాడు. చేతిలో ఒక్క రూపాయి లేకపోయినా సరే అన్నీ ఉన్నట్లే మాట్లాడటం నేర్చుకోవాలి. ఆమె మనం ఏంటంటే కనిపిస్తే మాట్లాడతాం, ఏది ఆరోగ్యం ఏది, ఇంకా జ్వరంగానే ఉందిగా, ఏది ఉంటే కదా చెప్పాలి. నేనేమన్నాను, ఉన్నది చెప్తున్నానంట. బైబిల్ చెప్తుంది ఉన్నది చెప్పడం కాదు, లేనిది ఉండేటట్లు చెప్పాలి.